థైరాయిడ్ వాళ్ళు కూడా ఈ వెయిట్ లాస్ ఫాలో అయ్యి తగ్గించేసుకోవచ్చమ్మా. ఏం చేయాలంటే మార్నింగ్ ఈవినింగ్ ఉడికించని ఆహారాలని ఫుడ్గా తీసుకొని మధ్యాహ్నం ఉడికించింది తీసుకోండి. ఎంత ఒక 3 నెలలు. అంత కష్టం మేము చేయలేమనుకుంటే పోనీ నైట్ ఉడికించకుండా తిని మార్నింగ్ మధ్యాహ్నం తినే ఆహారాల్లో 50% అబో కూరగాయలు ఉండేలాగా చూసుకోండి. ఉడికించిన కూరల రూపంలో చాలా తింటాం కదా, అలా బియ్యం తగ్గించేసి అన్నం తగ్గించేసి కేజీ తినండి, కానీ 3/4 కేజీ అన్నము 1/4 కేజీ కూర కాకుండా 1/2 కేజీ కూర 1/2 కేజీ అన్నం లాగా మార్చేయండి. క్యాలరీస్ తగ్గిపోతాయి కదా. అలా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా ఆపేసరికి బాడీ ఏం చేస్తుందంటే రిస్క్ పడుతుంది. ఒక వారం రోజులు బాధ పెడుతుంది మిమ్మల్ని. వారం తర్వాత ఏం చేస్తుంది అంటే ఈయన పెట్టేట్టుగా లేడు, ఈవిడ మంచిది కాదు పెట్టట్లేదని దాచుకున్న సోర్స్ లోంచి తీసి ఖర్చు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు బాడీకి ఎనర్జీ వస్తుంది, వెయిట్ తగ్గుతుంటాం, తినకపోయినా చాలా యాక్టివ్గా ఉంటున్నానండి నేను అని మాట్లాడటం మొదలెడతాం. అసలు ఇంకో పని చేయండి, ఉడికించిన కూరగాయలే మంచిగా రకరకాల 5-6 రకాలు ఇడ్లీ పాత్రలో పెట్టి మంచిగా ఉడికిచ్చేసి తెచ్చి ప్లేట్లో పెట్టుకొని వాటిని తినే ప్రయత్నం చేయండి. నంచుకోవడానికి ఏదైనా పెట్టుకొని పక్కన, అంటే టేస్ట్ లేకపోతే లోనికి ఎక్కదంటారేమో అని నంచుకోవడానికి ఏదైనా పెట్టుకోండి. ఎంత నంచుకుంటారో స్పూను 2 స్పూన్లు ఈ మొత్తం తినేసేయండి. భలేగా పొట్ట నిండిపోయింది.